అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి యోగా క్లాసెస్ని అందిస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం నీ పెయిన్స్ గురించి తెలుసుకుందాం. చిన్న లేదు, పెద్ద లేదు, వయసు సంబంధమే లేదు. సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా నీ పెయిన్స్ తోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి మెనీ రీజన్స్ అండి. వైటమిన్ డి డెఫిషియన్సీ ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోనే లేదా ఆఫీసులలోనే క్లోజ్డ్ రూమ్స్లో ఎక్కువ ఉంటున్నారు. బిఫోర్ 8 AM లేదా ఈవినింగ్ ఆఫ్టర్ 4 PM బయటకి ఎండలో కూర్చోవడం వల్ల మనకు వైటమిన్ చాలా బాగా వస్తాయి అన్నమాట, డి వైటమిన్. అలా మనం ఆ టైమింగ్స్లో తప్ప రిమైనింగ్ టైమింగ్స్లో బయట ఉంటాము. లేదు అంటే అసలు ఎండకే ఎక్స్పోజ్ అవ్వడం లేదు. అందువల్ల మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ రావడము, ఆర్థరైటిస్ ప్రాబ్లం రావడం కూడా జరుగుతుంది. మనం తీసుకుంటున్న ఫుడ్లో కూడా వైటమిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ కాకుండా డీప్ ఫ్రైస్, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకు ఈ జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ అనేది వస్తుంది. రెగ్యులర్గా కొన్ని ఫుడ్స్ తీసుకున్నాము అంటే ఈ నీ పెయిన్స్ బాగా తగ్గుతాయి. కొన్ని ఆసనాలు చాలా మంచిది. అందులో ది బెస్ట్ హెర్బల్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్న ఒక మంచి సీడ్స్ గురించి ఇప్పుడు నేను చెప్తాను, చూపిస్తాను కూడా. ఇది మహాబీర సీడ్స్ అంటారు. మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, లేదా అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి. ఇది ఆయుర్వేద గింజలు అన్నమాట. ఈ మహాబీర గింజల్ని ఒక స్పూన్ నైట్ నానబెట్టుకోండి. ఒక టీ గ్లాస్ వాటర్లో నానబెట్టుకోండి. మార్నింగ్ తాగేస్తూ ఉంటే మనకు ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. బోన్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. మోకాళ్ళల్లో అరిగిపోయిన గుజ్జు రావడానికి కూడా ఈ మహాబీర సీడ్స్ అనేది హెల్ప్ చేస్తాయి. ప్రతిరోజు 30 రోజులు తీసుకోండి రెగ్యులర్గా. తర్వాత ఒక 10 days అనేది గ్యాప్ ఇచ్చేసేయండి, మళ్ళీ తీసుకోవచ్చు. దీనివల్ల మనకు ఎలాంటి హాని అనేది ఉండదు. ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్ట్ చేస్తాయి ఈ మహాబీర సీడ్స్. బాడీలో హీట్ని కూడా తగ్గించేస్తాయి. వీటితో పాటు మనం రెగ్యులర్గా తీసుకోవాల్సిన ఫుడ్ వెజిటబుల్స్ ఏంటి అంటే బెండకాయ, ఆకుకూరలు, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్స్ బాగా తీసుకోవడం వల్ల మనకు నీ పెయిన్స్ అనేది రాకుండా ఉంటాయి. చింతగింజలు తెలుసు కదండి, చింతపండు తీసేసిన తర్వాత వచ్చిన గింజలు, వాటిని దోరగా వేయించి నానపెట్టుకోవాలి. ఒక 2 గింజల్ని నానపెట్టిన తర్వాత పొట్టు వచ్చేస్తుంది అనమాట. ఆ పొట్టు తీసేసి 2 గింజలు తింటూ ఉన్నామంటే కూడా మనకు మోకాళ్ళలో గుజ్జు అనేది చాలా బాగా పెరుగుతుంది. దీంతో పాటు ఖచ్చితంగా మనం వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉంటే కూడా టోటల్ బాడీ వెయిట్ అంతా మనకు మోకాళ్ళ మీద పడుతుంది కదా, అలా కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా మనకు నీ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. నీ జాయింట్స్ స్ట్రెంథనింగ్ లేదనుకోండి, బోన్స్ బాగా స్ట్రెంథనింగ్ లేదనుకోండి, మనకు ఆటోమేటిక్గా నీ పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం నీ పెయిన్స్ తగ్గించుకోవాలి అంటే మనకు యోగా ఆసనాలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వాల్ సపోర్ట్ తోటి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో చూద్దాం, వచ్చేస్తాయండి. చూడండి, ఇలా మనం వాల్ దగ్గరికి వచ్చేసి హీల్ పైకి లిఫ్ట్ చేసి స్లోగా డౌన్ చేసుకోవాలి. నీస్ని టైట్గా ఉంచుకోవాలి, నీస్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. అలా ఒక 10 times ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయింటైన్ చేయండి. టోస్ మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. స్లోలీ డౌన్. ఇప్పుడు నీస్ని కొంచెం ముందుకి పుష్ చేసి బ్యాక్కి స్లోగా పుష్ చేయండి. ఇవన్నీ కూడా మొబిలిటీ మనకు బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఫ్లెక్సిబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. స్లోగా ముందుకి డౌన్ చేసి మెయింటైన్ చేయాలి. నీ మజిల్స్ దగ్గర చాలా స్ట్రెచింగ్ అవుతుంది. రిలీజ్, డీప్ బ్రీతింగ్. తర్వాత ఇలా వచ్చి స్ట్రైట్గా లెగ్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఎంత పైకి లిఫ్ట్ చేయగలుగుతామో అంత పైకి లిఫ్ట్ చేసి టైట్గా ఉంచి డౌన్ చేసుకోవాలి. ఆపోజిట్ లెగ్ రిలీజ్. 5 సెకండ్లే ఉంచగలిగితే కూడా సరిపోతుంది, అంతే. రిలీజ్, లెఫ్ట్, రిలీజ్. సేమ్ సైడ్స్కి స్లోగా ఎంత లిఫ్ట్ చేయగలిగితే అంత. 3 seconds, 5 seconds అలా ఉండగలిగితే సరిపోతుంది. ఆపోజిట్ సైడ్ కూడా స్లోలీ డౌన్. తర్వాత కొంచెం నీస్ని ఇలా బెండ్ చేసుకొని రొటేషన్స్, దెన్ రివర్స్,
ఎస్. ఇప్పుడు కూర్చొని చేసే కొన్ని ప్రాక్టీసెస్ చూపిస్తాను, చేద్దాం. చూడండి, ఇలా చక్కగా కూర్చొని హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకొని కిందకి, లెగ్ని పైకి లిఫ్ట్ చేసి నీని టైట్ చేసి మనం 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు కూడా ఉండగలుగుతాం. ఇలా టైట్గా ఉంచుకోవాలి. రిలీజ్. ఓవర్ వెయిట్ వల్ల వచ్చిన నీ పెయిన్స్ కానీ, లేదు అంటే ఆర్థరైటిస్ వల్ల వచ్చిన నీ పెయిన్స్ కానీ, ఎర్లీ ఏజ్లో వచ్చే నీ పెయిన్స్ కానీ చాలా తొందరగా తగ్గిపోతాయండి. రిలీజ్. తర్వాత ఇలా రొటేషన్ 1 2 3, రివర్స్ 3 2 1, లెఫ్ట్ లెగ్ 1 2 3, రివర్స్ 3 2 1. స్లోగా లెగ్స్ని షేక్ చేసుకొని టోస్ని ముందుకు టైట్ చేసి పామ్స్ తోటి ఇలా ప్రెస్ చేసి మెయింటైన్ చేయాలి. రిలీజ్, రిలాక్స్. మళ్ళీ అలా మినిమం 6 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రిలీజ్. తర్వాత పటేలా మూమెంట్స్ చూడండి. 1 2 3, 3 2 1. డైలీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా మనకు పట్టదు. రిలీజ్, రివర్స్. తర్వాత ఒక్కసారి ఇలా పామ్స్ మసాజ్ చేసి స్లోగా మసాజ్ చేయొచ్చు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. దెన్ రైట్ లెగ్ని లిఫ్ట్ చేసి లెఫ్ట్ టోస్ మీద ఉంచి టైట్గా ఉంచుకోవాలి. నీస్ స్ట్రైట్గా ఉంచుకొని ట్విస్ట్ చేసి మెయింటైన్ చేయాలి. రిలీజ్, ఆపోజిట్. నీస్ మాత్రం చాలా టైట్గా, ఇలా లూజ్గా ఉంచకూడదు, టైట్గా ఉంచాలన్నమాట. టైట్గా ఉంచి ట్విస్ట్, రిలీజ్. తర్వాత 2 లెగ్స్ మధ్యలో ఒక పిల్లో కానీ బ్లాక్ కానీ పెట్టుకుని టైట్ చేస్తాము, చూపిస్తాను. 2 లెగ్స్ మధ్యలో ఒక పిల్లో కానీ లేదా ఇలా బ్లాక్ అయినా పెట్టుకోవచ్చు. స్లోగా టోస్ని టైట్ చేశారంటే ఆటోమేటిక్గా లెగ్స్, నీస్ కూడా టైట్ అయిపోతాయి. ఇలా టైట్గా ఉంచుకోండి. లెగ్స్ని స్లోగా లిఫ్ట్ చేస్తాం. చూడండి, టైట్గా ఉంచుకొని లిఫ్ట్ చేయండి. స్లోగా డౌన్ చేసుకోండి. ఇలా ఈ లిఫ్ట్ చేయడము 6 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా చాలా మంచిది. స్లోగా డౌన్ చేసుకోండి. తర్వాత ఇలా కిందకి అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. అప్ చేసి కూడా మెయింటైన్ చేయొచ్చు. రిలాక్స్. ఈ ప్రాక్టీసెస్ అన్ని రెగ్యులర్గా చేసుకోండి. దీంతో పాటుగా ఒక ముద్ర చూపిస్తాను, ఆర్థరైటిస్కి చాలా చాలా మంచిది. చూడండి, వాయు ముద్ర. జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, నీ పెయిన్స్, బోన్ స్ట్రెంథనింగ్కి ఈ ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఇండెక్స్ ఫింగర్ని ఇలా ఫోల్డ్ చేసి థంబ్ తోటి ప్రెస్ చేస్తాము. రిలాక్సింగ్గా 15 మినిట్స్ ధ్యానంలో కనుక ఉండగలిగారు అంటే చాలా మంచి నీ పెయిన్స్కి ఉపశమనం దొరుకుతుంది. ఆర్థరైటిస్ ప్రాబ్లం నుంచి కూడా చాలా చక్కగా బయటపడవచ్చు. ఇలా 15 మినిట్స్ బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ ధ్యాన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేసి ప్రశాంతమైన స్థితిని పొందడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఈ యోగ సాధనతోటి మంచి ఫలితాలని పొందగలుగుతాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.